లాట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత క్వాలిటీ రావడానికి కారణం మా మైత్రి గారు. వీళ్ళు లేకుంటే ఈ సినిమా, మైత్రి రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు లేకుంటే సపోర్ట్ ఈ సినిమా ఇంత క్వాలిటీ వచ్చి ఉండదు కాదు అసలు. అది దాంట్లో అసలు నో డౌట్. దే ఆర్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. అండ్ స్టిల్ ఈ సినిమాతోని మళ్ళీ వాళ్ళు ఇంకొక సక్సెస్ అతి త్వరలో వీళ్ళు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు, డైరెక్టర్ గారిని అడిగాం, ప్రొడ్యూసర్ గారిని అడిగాం, హీరోయిన్ గారిని అడిగాం. మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు, సినిమాలో దొంగతనం చిన్నప్పుడు తెలియదు కానీ ఆ పెద్ద మట్టుకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్గా. మాటల్లో మాట్లాడుకోవడంలో. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు, లేదు మీ మాటలు వినాల్సిందే. ఇంకో హీరో ఎవరని చెప్పారు చెప్పండి. ఆయన మీరనే కదా, మీరు మా హీరో. నేను హీరోనే, మీరు లెజెండరీ హీరో. లెజెండరీ హీరో మీరు, నేను కాదు మీరు. సూపర్. యా కాదు రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు కూడా చిలిపి దొంగతనాలు చెప్పేసి స్టార్ట్ చేసి స్పీచ్ బాగుంటుందని నా ఫీలింగ్. ఏం కాదు, ఊరుకుంటాం మాట్లాడకుండా. ఈ పిల్ల నాకు చాలా కాలం నుంచి తెలుసులేండి. చెప్తా. యా ఇది ఓకే. చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి అంటే, మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయ్యానని కాదు కదండి, కానీ అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. అలాంటివి ఉండేవి. అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఎలా ఉండేది? లిప్స్టిక్ లేకపోవడం చూసి అట్లా కడుతూ పడేవండి ఇంట్లో. అలా ఓకే.